శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 825 నామము బుద్ధ అర్చిత, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బుద్ధ అర్చితాయ నమః అని చెప్పాలి. బుద్ధిమంతులచే అర్చింపబడుచున్నది. అమ్మవారిని అనేక విధాలుగా అనేక మంది ఆరాధిస్తారు, అర్చిస్తారు. ఆరాధన పద్ధతులని ఒకే రకంగా ఉండాలని లేదు, ఎవరి పద్ధతి వారిది. బుద్ధి మార్గంలో అర్చించే విధానం కూడా ఉంది. వీరు భౌతికంగా షోడోపచారాలతో అమ్మవారిని అర్చించిన ప్రతి ఉపచారము ఎందుకు ఏర్పాటైందో దానిని దృష్టిలో పెట్టుకొని అర్చిస్తారు. ఉదాహరణకు పత్రము, పుష్పము, ఫలము, తోయము అమ్మవారికి సమర్పించాలంటే వీరి దృష్టిలో పత్రం అంటే మన యోగ్యతా పత్రాలు, అంటే మన డిగ్రీలు, బిరుదులు, సామర్థ్యాలు, వీటిని సమర్పించడం. పుష్పం అంటే మంత్రపూతమైన మనసునే పుష్పం అర్పించడం. ఫలం మనం చేసే సుకర్మ ఫలాలను అర్చించడం. తోయం ఆర్తితో అర్థించడం. ఈ 4ంటికి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలనే అర్థాలు కూడా చెప్పవచ్చు. 1 పత్యంత్యానాతిథి. పత్రం అంటే పడిపోయేది పత్రం, మనిషిని పడేసేది మనసు కాబట్టి మనసే పత్రం. 2 పుష్పాతిథి. పుష్పం అంటే వికసించేది పుష్పం, మనిషిలో వికసించేది బుద్ధి కాబట్టి బుద్ధియే పుష్పం. 3 ఫలాతి విశార్యతే ప్రహర్త్య ఇది ఫలం. ప్రహరాహేయ అంటే వ్రేటుల చేత, విశార్యతే పగులునది ఫలం. జ్ఞానబోధ అనే దెబ్బల చేత పగిలేది మనలోనే అహంకారం కాబట్టి అహంకారమే ఫలం. 4 త్రాయాతే ఫలాయ తిథి. తోయం రక్షించేది, పోషించేది గనుక తోయం. సోహం భావంతో ఉన్నప్పుడు ధ్యేయాన్ని సరిగా గుర్తుంచుకొని క్రమక్రమంగా రక్షించేది చిత్తమే కాబట్టి ఈ చిత్తమే తోయం. భగవంతునిలో ఐక్యభావన కలిగినప్పుడు పరవశముతో కలిగే ఆనందాశ్రువులే ఈ తోయం. ఐక్యభావన చిత్త లక్షణం కాబట్టి చిత్తమే తోయం. వేదాంతము లక్ష్మయ్య గారికి మన ఒక్కొక్క ఇంద్రియాశుద్ధుడికై ఒక్కొక్క ఉపచారం. ఇలా బుద్ధి మార్గంలో వీరి అర్చన ముడిపడి ఉంటుంది. వాస్తవానికి జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారి అర్చనలో ఈ అవగాహన చాలా అవసరం. బుద్ధి మార్గంలో అర్చింపబడుతున్నది 2 విజ్ఞానవేత్తలచే విజ్ఞాన రూపంలో అర్చింపబడున్నది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. బుధార్చిత, భర్చిత, అర్చిత, పూజిత, చతుర్విధ భజంతే మాం జనానాం సకృతినో అర్జున. ఆర్తో జిజ్ఞాసారురార్జిత జ్ఞాని చ భరతవర్షభ ఇది గీతావచనాత్. బుధార్చిత జ్ఞానులచే పూజింపబడొచ్చు. భగవద్గీత యందు ఆర్తుడు, జిజ్ఞాసువు, ఆర్తాతి, జ్ఞాని అనేడు 4 పుణ్యాత్ములు నన్ను సేవించుచున్నారని కలదు. దానిని బట్టి జ్ఞానులు కూడా భగవంతుని సేవించుదురునని తెలియవలెను. ఆ అర్థమునకు ఇక్కడ గ్రహించుకొని కోవాలెను. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. జై శ్రీ మహాకాల్. శ్రీమాత్రే నమః.